నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చిట్టీల పేరిట ఘరానా మోసం లబోదిబోమంటున్న బాధితులు నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశం డీసీసీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు వైభవంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రులు మండపాల్లో కుంకుమ పూజలు అభిషేకాలు అన్నప్రసాదాలు ఇక వార్తల్లోని వివరాలు చిట్టి డబ్బులు ఇవ్వకుండా ఓ దంపతులు మోసం చేశారంటూ కరీంనగర్లో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నగరంలోని సిపి కార్యాలయంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను కలిసి ఫిర్యాదు చేశారు. కోతిరాంపూర్కు చెందిన ఆంథోనీ జ్యోతి దంపతులు చిట్టీల పేరిట సుమారు 95 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. ఒక్కొక్కరి వద్ద నుండి సుమారు 2 లక్షల రూపాయల చిట్టి వేశామని చెప్పారు. 3 సంవత్సరాలుగా చిట్టి డబ్బులు ఇవ్వకుండా సిరిల్ ఆంథోనీ జ్యోతి సతాయిస్తున్నారని, చిట్టి డబ్బులు అడిగినప్పుడల్లా ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. సుమారు 60 మంది సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తమకు మద్దతుగా నిలిచిన వారిపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కష్టపడి సంపాదించామని తమ డబ్బును ఎగ్గొట్టేందుకు కుట్రలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. సిరిల్ జ్యోతి ఆంథోనీ చిట్టీలు కట్టించుకొని 60 మంది మహిళా అక్క చెల్లెలందరినీ మోసం చేసి వారికి డబ్బు ఎగ్గొట్టాలనే ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది. అందుకే ఈ రోజున మనం సిపి గారికి 60 మందితో వచ్చి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క పరిస్థితి ఉంది. ఒక్కొక్క కుటుంబం ఏడిసి విలపిస్తూ ఉన్నారు. ఈ రోజున మాకు ఈ పూటకుంటే ఆ పూటకుండదని చెప్పి రోజువారీగా మేము కూలీలు పోయేటోళ్ళము. మమ్మల్ని ఇంత మోసం చేస్తారా, మమ్మల్ని మనకు ఇబ్బంది పెట్టుకుంటా ఇవన్నీ చేసి నీ కుటుంబం నీ పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయితే మేము రోడ్ల మీద పడి మేము అడుక్కుంటున్నాము. ఆంథోనీ గారు దయచేసి మా పేదవారందరి డబ్బులన్నీ మీరు ఇవ్వాలని చెప్పి, ఏ ప్రాపర్టీ ఉన్నా కూడా అమ్మి మీరు ఇవ్వాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము అందరం గంటాపదంగా తెలియజేస్తూ ఉన్నాం. మూడు సంవత్సరాల నుండి తిప్పించుకొని లాస్ట్కి ఒక ఫైనల్కి తీసుకొచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు ఇవ్వకుండా మేము మా మేడం సునీత గారిని మహిళా అధ్యక్షురాలని వాళ్ళ మధ్యలో పెట్టి మేము పెద్ద మనుషులుగా భావించి వాళ్ళతోటి మాట్లాడి ఒక పేపర్ రాసుకొని బాండ్ రాసుకొని ఈ టైం కానీ ఇస్తామని చెప్పి ఒక 5 నెలల టైం అడిగారు. 5 నెలల టైం కూడా ఇచ్చినాము. 5 నెలలు గడిచిపోయినా కూడా ఇప్పుడు ఆయన మేము ఇబ్బంది పెడుతున్నామని చెప్పి ఆయన చనిపోతా అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడుతుండు. 60 మంది సభ్యుల్ని మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. చాలామంది ఉన్నారు ఇక్కడ, అందరు నిరుపేద కుటుంబాలే. ఆంథోనీ జ్యోతి చిట్టీలేసి మమ్మల్ని 60 మందిని 95 లక్షలకి ఇచ్చేసింది. మేము ఇలా పెద్ద సిబి సార్ దగ్గరకు వచ్చినాము. సారు మాకు న్యాయం చేస్తా అని చెప్పిండు. మేము 60 మంది రోడ్డు మీద పడ్డాం. 60 మంది ఆ పైసలు తీసుకున్నాడు. కొడుకులు ఇద్దరిని విదేశాలకు పంపిండు. వేసుకున్నాము, ఏదో పొదుపు చేసుకుందామని వేసుకున్నాము. నమ్మి వేసుకున్నందుకు చిట్టీలు అయిపోయినా కూడా డబ్బులు ఇచ్చలేదు. ఇస్తామని మమ్మల్ని పిచ్చోళ్ళలాగా దింపుకున్నది. లాస్ట్కి వస్తే ఇంతమందిని రోడ్డు మీద వేసింది. పోలీస్ స్టేషన్ల చుట్టూ 2-3 ఇయర్స్ నుండి తిరుగుతున్నాం మేము. ఇప్పటికీ కూడా మమ్మల్ని కనకరిస్తలేదు. ఇంకా మేము పెట్టుకున్న వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తుంది, పేపర్లకు ఇస్తుంది. ఇక మమ్మల్ని ఆగం చేసి రోడ్డు మీద నిలబెట్టింది. మా ఊళ్ళే అని మేము నమ్మి అందరం కలిసి చిట్టీలు వేసినాము. చిట్టీల పేరు మీద పిల్లల్ని బతికించుకున్నది. మేము బట్టల షాప్ పెట్టుకుని అన్ని లాభాలు మా అందరు 60 మంది ద్వారా లాభాలు పొందింది. లాభాలు పొంది కూడా మా కష్టార్జితాన్ని మాకు ఇస్తానికి ఇంత చేసుకుంటుంది. మా కష్టార్జితం మాకు ఇచ్చేయమని మేము అడుగుతున్నాము. మమ్మల్ని మోసం చేయకుండా మా 95 లక్షలు మాకు ఇవ్వండి.
దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్లు ఘన నివాళులు అర్పించారు. శ్రీపాద, ఎల్లంపల్లి, మిడ్మానేరు ప్రాజెక్టు, వరద కాలువ, కొండగట్టు, మంత్రి జేఎన్టీయూ, శాతవాహన యూనివర్సిటీ, పాలిటెక్నిక్ కాలేజీలతో కరీంనగర్ను అభివృద్ధిలో చెరగని ముద్ర వేసుకున్నారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్మెంట్స్, పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలతో పాటు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రూపొందించారని చెప్పారు. ఆయన చూపిన బాటలో కాంగ్రెస్ కార్యకర్తలు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, శ్రావణ్ నాయక్, కొరవి అరుణ్, వెన్న రాజమల్లయ్య, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేద ప్రజల గుండె చప్పుడు మరి ఎన్నో మంచి పథకాలతోటి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి వర్ధంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం. వారు చదువు విషయంలో కావచ్చు, ఆరోగ్యంకు సంబంధించినటువంటి చికిత్స విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆనాడు తీసుకున్నటువంటి పథకాలన్నీ కూడా మరి ఎప్పటికీ కూడా కొనసాగించే విధంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, అదేవిధంగా వారి చూపినటువంటి బాటలో ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తీసుకెళ్తూ ఉంది. వారు చూపినటువంటి మరి అన్ని పథకాలు ఇలా ఎన్నో మంది, కొన్ని లక్షల మంది చదువు విషయంలో, ఆరోగ్యం విషయంలో కావచ్చు, రైతులను ఆదుకునే విషయంలో కావచ్చు ఇలా లబ్ధి పొందుతున్నారంటే వారు చేసినటువంటి కృషి, వారు చేసినటువంటి పథకాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా వారి మరి ఆశయాలను కొనసాగింపుగా గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. కరీంనగర్లోని మానకొండూర్ చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్లను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్లతో కలిసి పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జన ప్రాంతాలను, చెరువు పరిసరాలను డ్రోన్ సహాయంతో కలెక్టర్ సిపి పర్యవేక్షించారు. ఈ నెల 5వ తేదీన నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. నిమజ్జన ప్రాంతాలలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని, తగిన సామర్థ్యంతో ఉన్న క్రేన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైన మరమ్మతులు తక్షణం చేసేందుకు నిపుణులను అందుబాటులో ఉంచాలన్నారు. చెరువులో బోట్లను, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాలలో శానిటేషన్, తగినంత హైమాస్ట్ లైటింగ్, మంచినీటి సౌకర్యం ఏర్పాట్లు ఉండేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నీటిపారుదల, విద్యుత్, అగ్నిమాపక, పోలీస్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో నగరంలో నిమజ్జన ప్రాంతాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తామని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా దారి మళ్లింపు, వన్వే వంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరిగేలా అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితి నాయకులు రాధాకృష్ణారెడ్డి, రమేష్, విద్యాసాగర్, శ్రీహరి పాల్గొన్నారు. రైతులకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం కురిక్యాల ఫ్యాక్స్ సెంటర్ పరిధిలోని కురిక్యాల సహకార సంఘం ఎదుట జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. రైతుల ఇబ్బందులు చూస్తూ ఉంటే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రోజులు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. అన్నదాతలు గత 10 రోజులుగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాస్ పుస్తకం ఆధార్ కార్డుపై ఒక్క యూరియా బస్తానే ఇస్తూ ఉండడంతో సరిపోవడం లేదన్నారు. ఎకరానికి సుమారు 30,000 వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు ఎరువు వేసే సమయంలో యూరియా లభించకుండా పంట దిగుబడిలో ప్రభావం చూపే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుంకె రవిశంకర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. గంగాధర మండలం కుర్క్యాల ప్యాక్స్ లో గంగాధర ప్లస్ కుర్క్యాల్లో ఇలా పొద్దున 8 గంటలకే రైతులందరూ, మహిళా రైతులందరూ కూడా తెల్లవారుజామున వచ్చారు. పాపం 5 గంటలకే వచ్చారు, లైన్ కట్టిరు. యూరియా లేదంటే రోడ్డు మీద ధర్నా చేసిరు. మనం గతంలో జూన్ నుంచే నేను కలెక్టర్ గారిని కలిసినా చెప్పినా కానీ ఇప్పటి వరకు ఆ యూరియా దొరుకుతలేదు. మళ్ళీ ఏదో టోకెన్లు కూడా ఇచ్చిందట. మరి ఎట్లనమ్మా మనకు చాలా రైతులు చాలా ఇబ్బంది. అమ్మా ఇప్పుడు ఇంకొకటి కుర్క్యాల కావాలి, గంగాధర కూడా ప్రాబ్లం ఉంది. గంగాధర ప్యాక్స్ లో కూడా ప్రాబ్లం ఉందమ్మా. ఇప్పుడు చొప్పదండలు కూడా అదే అడుగుతున్నాను. నిన్న రైతులందరూ చాలా మంది అమ్మ రామడుగు పరిస్థితి కూడా నిన్న రైతులు మేము రామడుగు పోతే రామడుగులు కూడా అదే అంటున్నారు. ఓకే రోజు ఇదే అవుతుందమ్మా. నేను జూన్ లోనే కలెక్టర్ గారికి కలిసిన. యాక్చువల్ గా రిప్రజెంటేషన్ ఇచ్చాను అప్పుడే. మధ్యలో కలెక్టర్ గారికి కూడా చెప్తున్నా గానీ ఇది ఎందుకో చాలా ఇబ్బంది అవుతుందమ్మా ఈసారి. కాంగ్రెస్, బీజేపీలు కుట్రతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశించారని మానకొండూరు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆరోపించారు. మానకొండూరు మండల కేంద్రంలో కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేతిలో ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూసివేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడుతుందా, రిపేర్ చేస్తుందా అనేది ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును మూసివేయడంతో పాటు కేసీఆర్, హరీష్ రావు పైన కుట్రతోనే సీబీఐ విచారణకు ఆదేశించారని ఆరోపించారు. తెలంగాణ నీటి వనరులను సంరక్షించకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, గుర్రం కిరణ్ గౌడ్, రామంచ గోపాల్ రెడ్డి, గోపు ఈశ్వర్ రెడ్డి, పురం అనిల్, రాయకంటి కిరణ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రావణ కాష్టం, రావణ రాజ పాలన జరుగుతుందనడానికి నిన్న జరిగినటువంటి కాళేశ్వరం కమిషన్ మీద సిబిఐ ఎంక్వైరీ చేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాళేశ్వర సాధకుడైనటువంటి కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేయడం అనేది తెలంగాణ ప్రజల మనోభావాలను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దెబ్బతీసిందనేటువంటి విషయాన్ని ఈనాడు గుర్తించి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ధర్నాలు, రాస్తారోకల కార్యక్రమంతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా పీసీ ఘోష్ గారు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో అది పీసీ ఘోష్ గారి రిపోర్ట్ కాదు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రిపోర్టు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేయడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క కమిటీ రిపోర్ట్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మేము ముఖ్యంగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు, రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును కూలగొడుతుందా, రిపేర్ చేస్తుందా, ప్రజలకు, రైతులకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం పక్కగట్టారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టాలనేటువంటి లక్ష్యంతో మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారు. తప్పకుండా ప్రజల పక్షాన ప్రజా సంక్షేమ పథకాలన్నింటి మీద కూడా మేము వారిని నిలదీస్తాం, వారిని గద్దెదించేదాకా కూడా పోరాటం చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 7వ రోజున స్వామివారికి అర్చనలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా మండపాల వద్ద కుంకుమార్చనలు కొనసాగాయి. సకల సౌకర్యాలు కలిగేలా ఆ గణనాథుడు ఆశీర్వదించాలని భక్తులు కోరుతున్నారు. కరీంనగర్లోని రామచంద్రాపురం కాలనీ రోడ్ నెంబర్ 26లో కాలనీవాసుల ఆధ్వర్యంలో మట్టి గణేశుణ్ణి ఏర్పాటు చేశారు. మండపం వద్ద అర్చకులు ప్రణీత్ ఆచారి ప్రత్యేక పూజలు, అభిషేకాల్ని నిర్వహించారు. సీనియర్ ఫోటో జర్నలిస్ట్ ఆవుర్నేని బాలకిషన్రావు, పద్మశ్రీ
కూతురు మహాలక్ష్మి, కుమారుడు సాయి మహర్షిరావుల ఆధ్వర్యంలో భక్తులకి అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కోతిరాంపూర్లోని వరాల మైసమ్మ భజన బృందం ఆధ్వర్యంలో భక్తి గీతాల్ని ఆలపించారు. కాలనీ ఏర్పాటు అయినప్పటి నుండి ప్రతి ఏటా గణపతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ బాధ్యులు లెంకల కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద దాత ఆవుర్నేని బాలకిషన్రావు, పద్మశ్రీ కుటుంబీకులతో పాటు లెంకల కరుణాకర్ రెడ్డి, మురళీ వేణుగౌడ్, సత్యనారాయణ, రాచకొండ హరికృష్ణ, చెప్పాల లక్ష్మణ్, నీలం మహేందర్ రెడ్డి, ఖమ్మం కృష్ణ, స్టాలిన్, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు. ఈ గణపతి నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు గణపతికి అభిషేకము, పండ్లు, పూలు, పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం మా కాలనీలో ఒక వైభవంగా ఉత్సాహంగా జరుపుకుంటాం అన్ని కుటుంబాలు కలిసి. ఈరోజు మాకు ఎంతో సంతోషం కలిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతంగా జరిగింది. మా కాలనీ వాసులు అందరూ సుఖ సంతోషాల్లో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. నా పేరు కరుణాకర్ రెడ్డి, రామచంద్ర. కరీంనగర్ పట్టణంలోని గణేష్ నగర్ లో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక గణపతిని నెలకొల్పారు. ఇక్కడ ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలతో పాటు కుంకుమార్చనలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. గత 10 ఏళ్లుగా ప్రతి వినాయక చవితికి గణపతిని ప్రతిష్ఠించి ఉత్సవాలు జరుపుతున్నామని మేకల శ్రీనివాస్ తెలిపారు. అశేషమైన భక్తజనం వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేకల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. టీఎన్జిఓస్ గణేష్ నగర్ నవరాత్రోత్సవ భాగంగా ఈరోజు మా గణేష్ సన్నిధిలో కుంకుమార్చన పూజలు మరియు మేము గత 10 ఏళ్ల నుండి మా గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేకమైన విగ్రహాన్ని స్థాపిస్తూ విజయవంతమైన నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ప్రతిరోజు మేము ఎక్కడ లేని విధంగా అన్నదానం చేస్తూ పూజా కార్యక్రమాలు చాలా విధిగా నిర్వహిస్తున్నాము. మా కాలనీ వాసులు ఎంతో ఉత్సాహంతో ఈ భాగంలో ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తూ ఈ విజయవంతం చేస్తున్నారు ఈ గణేష్ నవరాత్రోత్సవాలను. శ్రీపురం కాలనీలోని గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహం వద్ద గణేశ్వరం విజయలక్ష్మి ఆనంద్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో గణపతికి 1,00,000 పుష్పాలతో ప్రత్యేక ఆచరణని నిర్వహించారు. గరిక గజమాలని స్వామికి సమర్పించారు. కార్యక్రమానంతరం భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆ గణపతి భగవానునికి 1,00,000 పుష్పాలతో అర్చన చేయడం పూర్వజన్మ సుకృతమని విజయ్ కుమార్ అన్నారు. భక్తులకి అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. స్వామివారి ప్రసాదాన్ని భక్తులు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆ స్వామివారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులతో పాటు విజయలక్ష్మి, ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని సాయినగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సందర్భంగా మహిళలకి కుబేర పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారు 50 మంది కాలనీ మహిళలు పాల్గొని కుబేర యంత్రం, కుబేర చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. కుబేర పూజల ద్వారా కుటుంబాల్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని, మహిళలందరూ సౌభాగ్యంగా సుఖ సంతోషాలతో నిండు నూరెళ్లు కుటుంబం క్షేమంగా ఉంటుందని మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయినగర్ గణేష్ మండలి అధ్యక్షులు జలేందర్, ప్రధాన కార్యదర్శి సురేష్, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు ఏవి మల్లికార్జున్, గుండా సత్యనారాయణ, రాచమల్ల ఆంజనేయులు, పుల్లూరు సురేష్, ఏవి సతీష్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మంగళవారం నాడు మన కుబేర పూజ చేస్తున్నాము. కుబేర పూజ గురించి చెప్పడం అంటే దానిలో 108 కాయిన్స్, మన ఫోటో, పళ్ళు, కుబేర యంత్రము తోటి లేడీస్ తోటి ఒక 50 మంది లేడీస్ తోటి వైభవంగా కుబేర పూజ చేస్తున్నాము. ఇక్కడ సాయినగర్లో, మాది సాయినగర్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే డైలీ 200 మంది లేడీస్ తోటి మేము సాయంత్రం భజన కార్యక్రమం చేస్తాము. దాని తర్వాత రోజు ఒక 500 మందికి ఇక్కడ మన టిఫిన్స్ కూడా పెడతాము. అది కాకుండా ఇక్కడ రోజు ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. రేపు మా పాలాభిషేకము, పండాభిషేకము అవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి రేపు కూడా మీరు రాగలరు. మరి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరిగేటువంటి యొక్క సాంప్రదాయకమైనటువంటి యొక్క పూజా విధానాలు ఈరోజు అలకాపురి వాసుడైనటువంటి కుబేరుడు ఆయన లక్ష్మీ సమేతుడై ఐశ్వర్యాన్ని ఇచ్చే ప్రదాతై సర్వమంగళ శోభితరాలైనటువంటి 32 మంది మహిళలు కూర్చొని ఈరోజు కుబేర వ్రతాన్ని ఆచరిస్తున్నారు. మరి నేను గత 9వ సంవత్సరం ఇది. 9 సంవత్సరాల నుండి మా కమిటీ వాళ్ళు, భక్తులు అందరి యొక్క ప్రేమ వాత్సల్య ఆరాధనలతో ఈ కార్యక్రమాన్ని నా 70వ వయస్సులో పూర్తిగా గావిస్తూ ఆ యొక్క అనుగ్రహాన్ని నాతో పాటు మా భక్త జనానికి అందిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కరీంనగర్లోని గణేష్ నగర్లోని వినాయక మండపం వద్ద కుంకుమ పూజలు వైభవంగా కొనసాగాయి. భాద్రపద శుద్ధమి దశమి రోజును పురస్కరించుకొని గజలక్ష్మి వ్రతం చేపట్టారు. మండపం వద్ద మహిళలు మంగళ హారతులతో లక్ష్మీదేవిని పూజించారు. ఇట్టి వ్రతం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని అర్చకులు శ్రీనివాస శర్మ తెలిపారు. విఘ్నాలు లేకుండా పని పూర్తయ్యేలా ఆశీర్వదించాలని గణేశుడు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ మండప నిర్వాహకులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజు ఆరంభమైనటువంటి గణేష నవరాత్రోత్సవం పురస్కరించుకొని ఈరోజు భాద్రపద శుద్ధ దశమి పురస్కరించుకొని గజలక్ష్మి వ్రతాలను చేయాలనేటువంటి సంకల్పం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు నెరవేరాలి, అలక్ష్మి తొలగి వాళ్ళ ఇళ్లలో లక్ష్మీప్రదం కావాలి అనేటువంటి ఉద్దేశం కొద్దీ భాద్రపద శుద్ధ దశమి ప్రతి సంవత్సరం కూడా గజలక్ష్మి వ్రతాలు చేయాలి. దానిలో భాగంగా ఈరోజు మనం చేస్తున్నాము. విశేషంగా లోకములో ప్రజలు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి ఏ పనులు కావాలి అన్నా, అంటే వాళ్ళు ఒక పని చేయాలంటేనే గణపతి అనుగ్రహం తప్పకుండా కావాలి. ఎట్లా అంటే ఒక పని మనకు ఒక మంచి పని మనసులోకి రావాలంటే వానికి బుద్ధి బాగా ఉండాలి. మనకి బుద్ధి బాగా ఉండి ఒక పనిని కార్యరూపం దాల్చేటట్టు చేయాలి అంటే అది సిద్ధించాలి. అంటే వాడు ఒక పని అనుకోవాలి అంటే మనకు బుద్ధి ఉండాలి. మానకొండూరు మండలంలోని సాయినగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మండపంలో ఏర్పాటు చేసిన కుంకుమ పూజకి కాలనీ మహిళలు హాజరయ్యారు. గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. సాయినగర్ యూత్ సభ్యుల సహకారంతో కుంకుమార్చనలు విజయవంతంగా జరుపుకున్నారు. అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాల్ని అందజేశారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆ ప్రాంతమంతా భక్తి వాతావరణం నెలకొంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ సుభాష్ నగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అర్చకులు కిరణ్ శర్మ మహిళలతో కలిసి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం విఘ్నేశ్వర ఆధ్వర్యంలో గణనాథుని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అనంతరం వేల్పుల ఓదేలు యాదవ్, ఆవుల మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కొమ్ముల రామరెడ్డి, ఉపాధ్యక్షులు ఆవుల తిరుపతి, పాడాల పరశురాములు, నూనె ఆంజనేయులు, కోశాధికారి గంగుల లక్ష్మణ్, కొమ్మెర విజేందర్ రెడ్డి, మహిళలు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని రామకృష్ణ కాలనీ గ్రామంలోని సుభాష్ నగర్లో 7వ రోజైన ఈరోజు స్వామివారి పూజా కార్యక్రమము నిర్వహించడం జరిగింది. కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు అన్నప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది. ఈ అన్నప్రసాద వితరణకు వేల్పుల ఓదేలు మరియు ఆవుల మల్లేష్ యాదవ్ గారు దాతలుగా నిలిచారు. స్పెషల్గా మేము ఇది పెట్టుకున్నది యువతరం చెడుతో పట్టకుండా ఉండేందుకు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సుభాష్ నగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాంటి ఉత్సవాలు మేము మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాం. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామ్నగర్లోని V4 యూత్ ఆధ్వర్యంలో మహాజ్యోతి హారతిని ఘనంగా నిర్వహించారు. తూము ఉమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి మహాహారతిని సమర్పించారు. ఆ మహాగణపతి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని తూము ఉమాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో అమూల్యలక్ష్మి, స్వప్న, నిర్మల, మాధవి, భారతి, అలేఖ్య, ప్రవీణ, లక్ష్మి, ఆమని, కవిత, రజిత, రాధిక, అద్వైత్య, శ్రేష్ఠ, స్వాతి, చిక్కి, చాణిక్య, V4 యూత్ సభ్యులు బన్నీ, అభి, అనిరుద్, రోనాక్, చోటు, బిందు, శ్రీహర్ష, అచ్యుత్, మల్లికార్జున్, లక్కీ, లడ్డు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. మొదటగా జనసేన కార్యకర్త కందుల రాజిరెడ్డి జనార్దన్ న్యాయంతబాద్ ఆధ్వర్యంలో ఆయుష్ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేశారు. అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో అనాథలకి పండ్లు పంపిణీ చేశారు. చివరిగా తెలంగాణ చౌక్లో కేక్ కట్ చేసి పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలకి పండుగ రోజని నిర్వాహకుడు కందుల రాజిరెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబీకులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరింత ఎదుగుతూ ఉన్నత స్థాయిలో నిలవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మిడిదొడ్డి నవీన్, ఫహద్, సురిశెట్టి సతీష్, జనసేన పార్టీ నాయకులు పాడాల ప్రసాద్ గౌడ్, బైరిగోని అరవింద్, కొమ్ముల కరుణాకర్, గాలిపెల్లి కుమార్, కందుకూరి శివకుమార్, హరీష్, చందు, సంజీవ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని స్థానిక హౌసింగ్ బోర్డులో గల వృద్ధుల ఆశ్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు కందుల రాజిరెడ్డి మరియు వాళ్ళ టీం ఆధ్వర్యంలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. అనంతరం ఇక్కడ ఉన్న వృద్ధులకు అన్నదానంతో పాటు పండ్లు పాలు పంచడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి, అటు రాజకీయంగా కూడా ఉప ముఖ్యమంత్రి అయిన కాబట్టి అందులో కూడా నెక్కరావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. 52 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు అంతా ఒక్కచోట చేరారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. తాము చిన్నప్పుడు విద్యను అభ్యసించిన పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని సెయింట్ జాన్స్ స్కూల్ 1973 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. చిన్ననాటి మిత్రులు 23 మంది కలుసుకుని పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఆనాడు విద్యాబుద్ధులు బోధించిన ఉపాధ్యాయుడు శవరయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సెయింట్ జాన్స్ స్కూల్ కరెస్పాండెంట్ విజయరాణి, ప్రిన్సిపల్ సదయ మేరీ సమక్షంలో శవరయ్యను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. 52 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులందరూ తమ తమ అనుభవాలను ఒకరినొకరు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవ రాజారెడ్డి, నరసింహారెడ్డి, శామ్యుల్ దేవరాజ్, సయ్యద్ సాజిద్, జువ్వాడి శైలజారావు, మృదుల పటేల్, జేవి నరసింగారావు, సాదిక్ హుసేన్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతుల పాట్లు తప్పడం లేదు. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఎరువుల దుకాణం గొడవకు దారితీసింది. ప్రారంభోత్సవ సమయంలో యూరియా వచ్చిందనే సమాచారం మేరకు రైతులు పెద్ద సంఖ్యలో పడిగాపులు కాశారు. నిర్వాహకులు టోకెన్లు ఇచ్చి తర్వాత యూరియా అందిస్తామని తెలపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్లలో నిలబడిన ప్రతి రైతుకు ఒక్క బస్తా అయినా ఇవ్వాలని పట్టుబట్టారు. అగ్రికల్చర్ ఆఫీసర్ కిరణ్మయ్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చ చెప్పారు. టోకెన్లు ఇచ్చిన తర్వాత బుధవారం రోజున ఎరువుల దుకాణం ప్రారంభించి ఎరువులను పంపిణీ చేస్తామని తెలిపారు. కరీంనగర్లోని 11వ డివిజన్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. డివిజన్లోని పలు మండపాలను మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నలు సందర్శించారు. ఆయా మండపాల వద్ద నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, గణేష్ మండప నిర్వాహకులు, డివిజన్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని రామ్నగర్లో గల సిద్ధార్థ స్కూల్ సమీపంలో వినాయక మండపాన్ని కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు సందర్శించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. వెలిచాల రాజేందర్ రావు, రేఖా దంపతులు అన్నం వడ్డించారు. అనంతరం భారీ గణనాథునికి రాజేందర్ రావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. తల్లిదండ్రులు జగపతిరావు, సరళాదేవి జ్ఞాపకార్థం రామ్నగర్ వినాయక మండపం వద్ద వేలాది మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టామని రాజేందర్ రావు పేర్కొన్నారు. ఛాలెంజ్ యూత్ సభ్యులు అద్భుతంగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు కాలనీల్లోని గణనాథులను రాజేందర్ రావు దంపతులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున రాజేందర్, ఛాలెంజ్ యూత్ ప్రతినిధులు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 3వ తేదీన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచందర్రావు కరీంనగర్లో జిల్లా పర్యటనకు రానున్నారు. రాష్ట్ర అధ్యక్షునికి స్వాగతం ఏర్పాట్ల సందర్భంగా మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకులతో జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో రేణికుంట టోల్ గేట్ దగ్గర అల్గునూరు కూడలి వద్ద ఘనంగా స్వాగతించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. వాహనాలకు అంటించే స్టిక్కర్లను విడుదల చేశారు. టోల్ గేట్ వద్ద ఏర్పాట్ల వసతులను పరిశీలించారు. త్వరలో నిర్వహించబోయే స్థానిక ఎన్నికల్లో గ్రామాలలో బీజేపీ జెండాను ఎగరవేసే విధంగా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో కార్యక్రమాల ఇన్ఛార్జ్ గుజ్జ శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, కరివేద మహిపాల్ రెడ్డి, సొల్లు అజయ్ వర్మ, ఎడ్ల జోగిరెడ్డి, వేల్పుల ఓదేలు యాదవ్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు ఎన్ రామచంద్రరావు గారు మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లా పర్యటనకి రాబోతున్నారు. వారి రాక సందర్భంగా ఇక్కడ తిమ్మాపూర్ మండలంలో టోల్గేట్ దగ్గర పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లా తర్వాత మానకొండ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు వారి రాక సందర్భంగా బూత్ అధ్యక్షుల సమ్మేళన కార్యక్రమాన్ని కొండ సత్యలక్ష్మి గార్డెన్స్లో రేపు నిర్వహించడం జరుగుతుంది ఉదయం 10 గంటలకి. వారు ఏదైతే ఈ కరీంనగర్ జిల్లాకు వస్తున్నారో ఆ సందర్భంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ
అభ్యర్థులని కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్మన్ కైవసం చేసుకోవడమే కాకుండా అన్ని మండలాల్లో కూడా ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ ఈ యొక్క ఎంపీటీలను కైవసం చేసుకోవడం కోసం జెడ్పీటీసీలను కైవసం చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఈ యొక్క వారి యొక్క యాత్ర వారి పర్యటన ఏదైతుందో అది కరీంనగర్ జిల్లాకి పార్టీ బలోపేతానికి దోహదపడుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షానికి ఇబ్బందులకు గురి అయిన ప్రజలకు జనసేన పార్టీ నాయకులు బుర్రా అజయ్, బబ్లు గౌడ్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వర్షాల కారణంగా రోజువారీ కూలీకి వెళ్లే నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి రావడంతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చేయూతనిచ్చామని తెలిపారు. సేవా కార్యక్రమాలు చేపడుతూ పవన్ కళ్యాణ్ అభిప్రాయాలకు స్ఫూర్తిగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు పెంటాల మహేష్, మారుతి, వేములవాడ శ్రావణ్, జనసేన సైనికులు సాయిరాజ్, అక్షయ్ రెడ్డి, జయంత్, నిఖిల్ పాల్గొన్నారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయదామని తీసుకున్న నిర్ణయం ప్రకారము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న వేములవాడకు చెందిన 3వ డివిజన్లో వీళ్ళు డైలీ లేబర్స్. వీళ్ళకు వర్షం కారణం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళకు కావాల్సిన నిత్యావసర సరుకులు మొన్న భారీ వర్షాల వల్ల వీళ్ళకు పనులేం లేక సామాన్లు కూడా ఇబ్బంది అవుతున్నాయి. పనులేం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసు మా విషయం. జీవిత బీమా వారోత్సవాలలో భాగంగా కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఎల్ఐసి మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సుమారు 300 మంది వాకర్స్ ఈ క్యాంపు సేవలను వినియోగించుకున్నారు. అనంతరం ఎల్ఐసి ఆధ్వర్యంలో నగర వీధుల గుండా ర్యాలీని నిర్వహించారు. మనిషి జీవితంలో ఆరోగ్యంగా ఉండడమే అతి ముఖ్యమని ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ శివనాగ ప్రసాద్ అన్నారు. ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించేందుకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శివనాగ ప్రసాద్ తో పాటు మార్కెటింగ్ మేనేజర్ సోమశేఖర్, సేల్స్ మేనేజర్ రాజేష్ ఖన్నా, అధికారులు, మెడికవర్ వైద్యులు అనిషా పబ్బా, రాకేష్, లోకేష్, అనిల్, మమత, కరుణాకర్, ఎల్ఐసి ఉద్యోగులు, ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్ పాల్గొన్నారు. మన దగ్గర 14 లక్షల మంది పైగా ఏజెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క జీవిత బీమా అవసరాలను నెరవేరుస్తూ అందరికీ పాలసీలు ఇస్తూ మంచిగా ముందుకెళ్తున్నాం. అయితే ఇన్ని సంవత్సరాల్లో ఈ సంవత్సరం మన కరీంనగర్ డివిజన్ మన జోన్లోనే మొత్తం 17 డివిజన్స్ ఉంటే దాంట్లో అగ్రస్థానంలో నిలబడి ఉన్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇదే స్ఫూర్తిని మనం కంటిన్యూ చేస్తూ జోన్లోనే కాదు ఆల్ ఇండియా ఉంటానని మీరు అందరూ కూడా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. కరీంనగర్లోని పలు కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేశారు. సిపి గౌస్ ఆలం ఆదేశానుసారం సిఐ కరీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సిఐ కరీముల్లా ఖాన్ అన్నారు. డ్రైవింగ్ చేసిన మైనర్లకు తల్లిదండ్రుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నామని చెప్పారు. సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామని, క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సౌండ్ పొల్యూషన్ ద్వారా వయసు పైబడిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సెప్టెంబర్ 3, 4వ తేదీలలో జరగబోయే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ కరీముల్లా ఖాన్తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ ఇషాక్ అహ్మద్, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. పై అధికారుల ఆదేశానుసారం కరీంనగర్ పట్టణంలోని ట్రాఫిక్ సిఐ కానీ ఎస్ఎల్ఎం కానీ అందరం కలిసి స్పెషల్ డ్రైవ్స్ చేయడం జరుగుతుంది. స్పెషల్గా మైనర్ డ్రైవింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం. దాన్ని స్పెషల్ డ్రైవ్ చేసేసి బండ్లు సీజ్ చేసేసి వాళ్ళ పేరెంట్స్ను ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైన్ చేసి దాని చట్టాలు ఏమున్నాయి దాని ప్రకారంగా నడుచుకోవాలని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది యువకులు తీసుకొని తిరుగుతున్నారు పట్టణంలో, దానికి కూడా స్పెషల్ డ్రైవ్లు చేస్తున్నాము. దాని మీద క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సైలెన్సర్లు ఏమన్నా సౌండ్ పొల్యూషన్ సైలెన్సర్లు ఉంటే తీసేయగలరు. దానివల్ల వృద్ధులు, హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవి తీసేయండి. మేము కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. అనవసరంగా కేసులై వాళ్ళు జైలుకు పోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్స్ రోజు జరుగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరన్నా దొరికితే ఈ మధ్యలో ఇప్పుడు లోక్ అదాలత్ నడుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిట్టీల పేరిట ఘరానా మోసం, లబోదిబోమంటున్న బాధితులు.
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశం. డీసీసీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. వైభవంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రులు, మండపాల్లో కుంకుమ పూజలు, అభిషేకాలు, అన్నప్రసాదాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.